ప్లీజ్. అండ్ మీలాంటి వాళ్ళందరూ కోరేది ఏంటంటే సమాజానికి ఎంతో చేయాలన్న తపన ఉన్న వాళ్ళు మన అదృష్టం కొద్దీ దేశంలో ఉన్నారు. కానీ మన కాళ్ళ మీద మనం నిలబడిపోయినట్టయితే ఈ వయసులో ఆర్థికంగా సొంతంగా నిలబడగలగాలి, నిజాయితీగా బతకగలగాలి, ఏదో ఒక రంగంలో నైపుణ్యాన్ని తెచ్చుకోవాలి, సమాజంలో కొంత గుర్తింపు, గౌరవం, వాటి వల్ల వచ్చే విశ్వసనీయత ఇవి ఉండాలి. దాంతో పరిణతి రావాలి. ఇవన్నీ ఉంటేనే దీర్ఘకాలం దేశానికి మనం మంచి చేయగలం. ఎందుకంటే ఒక దేశ నిర్మాణం ఒక్కరోజు జరిగేది కాదు. నా దగ్గరికి చాలామంది ఎంతో ఆవేశంతో వస్తుంటారు యువత. మరి మేమంతా మీరు చెప్పండి సార్, దూకేస్తాం కార్యరంగంలోకి, అన్నీ త్యాగం చేసేస్తాం, చివరి రక్త పొట్టు దాకా ఆఖరి ఊపిరి దాకా అని చెప్తుంటారు. నేను నవ్వుతూ చెప్తుంటాం, మీరు విడిచేసిన ఊపిరి పీల్చడం కాదు నా ఉద్దేశం. మీరు అత్యంతగా రాక్షసుని కాదు, మీ కాళ్ళ మీద నిలబడండి, మీరు సమాజం గురించి అర్థం చేసుకోండి, దీర్ఘకాలం పోరాడానికి సిద్ధంగా అండి. లేకపోతే ఏమవుతుందంటే ఆవేశంతో నిజాయితీ ఉంది కదా అని చెప్పని శక్తి లేకుండా సొంతంగా బతుకుని చూసుకోకుండా కార్యక్షేత్రంలో దూకితే ఏదో 3 నెలల్లో మారే దేశం కాదు. ఏ దేశమైనా కూడా ఒక సమాజ నిర్మాణం తేలికైంది కాదు. అందులో మనలాంటి సంక్లిష్టమైన దేశం, ఇన్ని కులాలు, వర్గాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, ఇలాంటిది మనం ఊహించడానికి కూడా సాధ్యం కాని దేశం. కాబట్టి ఇంత దేశంలో మార్పు క్షణాల్లో రాదు. ఇంత ఆవేశాన్ని ఆలోచనతో జతకొడితే తప్ప, హృదయాన్ని మేధస్తో సంధానిస్తే తప్ప మన మార్పుకి శ్రీకారం చుట్టలేము. కాబట్టి వ్యక్తి జీవితం అది నిండుగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వీరినంత మట్టుకు ఆర్థికంగా సౌష్ఠవంగా ఉండాలి, నిజాయితీగా, సమాజం గురించి అవగాహన ఉండాలి, రెండింటిని కలపాలి. మీరంతా ఆ పని చేసినట్టయితే కొంతకాలం పోయాక వెనక్కి తిరిగారు, ఏం చేశాను నేను, ఎందుకు నష్టపోయానన్న భావం కలగకుండా సమాజ నిర్మాణానికి నా వంతు నేను కృషి చేశాను, అదే సమయంలో జీవితంలో ఆనందాన్ని పొందాలని తృప్తి ఉంటుంది. ఈ రెండింటిని కలపడం చాలా అవసరం. ఇదే ప్రాక్టికల్ పేట్రియాటిజం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎ లాట్ సార్.